ఐవీఎఫ్ అంటే ఒకటే రకం కాదండి. చాలా రకాలుంటాయి ఐవీఎఫ్‌లో కూడా. ఐవీఎఫ్ అంటే మీ అందరికీ తెలుసు టెస్ట్ ట్యూబ్ బేబీ అనేసి. అయితే ఐవీఎఫ్‌లో ప్రైమరీగా ఎవరం చేసినా చాలా వరకు 70-80% ఆడవాళ్ళ ఓన్ ఎగ్స్, వాళ్ళ ఓన్ ఎగ్స్, వాళ్ళ ఓన్ స్పెర్మ్స్ అంటే సెల్ఫ్ అంటాం. సెల్ఫ్ ఐవీఎఫ్ అనేది చాలా వరకు చేస్తామనమాట. ఇది ఫస్ట్ రకం ఐవీఎఫ్ అనమాట. అయితే రెండో రకంలో ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆడవాళ్ళలో ఎగ్స్ లేకపోవడం జరుగుతుంది. ఏదైనా కండిషన్స్ వల్ల. లేదంటే మగవారిలో వీర్య కణాలు తక్కువగా ఉండడమో, లేకపోతే కణాలతో ఏదన్నా పుడితే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చేదానికి ఉంటది. అప్పుడు డోనార్‌కెళ్తాం. అంటే డోనార్ ఎగ్ అయినా, డోనార్ స్పెర్మ్ అన్నా వాడితే అది రెండో రకం ఐవీఎఫ్ అంటాం. థర్డ్ రకం ఏంటంటే ఐదర్ ఆడవాళ్ళకి గుడ్లు లేవు, మగవాళ్ళకి కూడా లేవు. కానీ మాకు బేబీ కావాలని వాళ్ళు వచ్చినట్లయితే గనక మొత్తం గూడా థర్డ్ పార్టీ ఎగ్ వేరేదే, స్పెర్మ్ వేరేదే. ఎంబ్రియో డొనేషన్ అంటాం. ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఐవీఎఫ్.